నమస్కారం అందరికీ. చైత్రమాసం చైత్ర పౌర్ణిమ 2026. అసలు చైత్ర పౌర్ణిమ రోజు విశిష్టత ఏంటి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో దాని గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. చైత్ర పౌర్ణమి 2026. చైత్ర పౌర్ణమి అనేది దక్షిణ భారతదేశంలోని హిందూ సమాజం జరుపుకునే పౌర్ణమి పండుగ. దీనిని చైత్రమాసంలో పౌర్ణమి రోజున పాటిస్తారు మరియు ఇది చిత్రగుప్తునికి అంకితం చేయబడింది. చీకటిని పారదోలుతుందని నమ్మే వెన్నెల చైత్ర పౌర్ణమికి ఒక ప్రధాన చిహ్నం. జార్జియన్ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది. 2026లో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2న వచ్చింది. చైత్ర పౌర్ణమి చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమికి వేద సంప్రదాయాలలో మూలాలు ఉన్నాయి. చైత్ర పౌర్ణమి కథ ఇంద్రుడు మరియు అతని గురువు బృహస్పతి చుట్టూ తిరుగుతుంది. ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞను ధిక్కరించాడు. ఆ అవిధేయతకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతన్ని తీర్థయాత్రకు పంపారు. ఇంద్రుడు తీర్థయాత్రకు వెళ్ళి మదురై సమీపంలోని ఒక ప్రదేశానికి చేరుకున్నప్పుడు తన కర్మల భారం కొంత తగ్గుతున్నట్లు గ్రహిస్తాడు. అక్కడ అతనికి ఒక శివలింగం కనిపిస్తుంది. తన భక్తిని చాటుకోవడానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. చైత్ర పౌర్ణమి రోజున అతను శివుడిని ప్రార్థించగా ఇంద్రుడు పాపాలను క్షమించే సూచనగా శివుడు సమీపంలోనికి కొలువులో ఒక బంగారు పద్మాన్ని సృష్టిస్తాడు. ఇలాంటి కథ తిరువిలాయడన్ పూర్ణిమం మరియు ఇతర తమిళ గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఆ తర్వాత భక్తులు చైత్ర పౌర్ణిమను జరుపుకోవడం ప్రారంభించారు. చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం సంవత్సరంలో మొదటి మాసం. ఇది పౌర్ణిమ రోజు. అందువల్ల ప్రార్థన, దాన ధర్మాలు మరియు ఉపవాసాదులకు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం యమధర్మరాజు సోదరుడైన చిత్రగుప్తుడు ప్రతి వ్యక్తి చేసిన మంచి చెడుల వివరాలను నమోదు చేస్తాడని నమ్ముతారు. ఇదే ఒక వ్యక్తి యొక్క విధిని సంబంధించి యమధర్మరాజు తీసుకునే నిర్ణయానికి ఆధారం అవుతుంది. చైత్ర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడిని పూజించి పాపాలను పోగొట్టుకోవడానికి ఆయన ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజున భక్తులు మంచి జీవితాన్ని గడపాలని, కేవలం మంచి పనులే చేయాలని మరియు పాప క్షమాపణలు పొందాలని ప్రార్థిస్తారు. చైత్ర పౌర్ణమి దినోత్సవ వేడుకలు. చైత్ర పౌర్ణమి అనేది తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా జరుపుకునే పండుగ. తమిళనాడులోని భక్తులు తమ పాపాలను ప్రతీకాత్మకంగా కడిగి వేయడానికి పవిత్ర నదులలో స్నానం చేసి ఈ రోజును పాటిస్తారు. వారు చైత్ర పౌర్ణమి రోజున ఉపవాసం పాటిస్తారు. విష్ణు, శివ మరియు మురుగన్ దేవాలయాన్ని సందర్శిస్తారు. చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున వస్తుంది కాబట్టి భక్తులు హనుమాన్ దేవాలయాలకు కూడా సందర్శిస్తారు. పురుషులు మురుగన్ దేవాలయాలకు పాదయాత్ర చేస్తారు మరియు కావడీలు భుజాలపై మోసే వెదురు కర్రలను సమర్పిస్తారు. శివపార్వతుల దివ్య వివాహాన్ని పురస్కరించుకొని పంగుని పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. దీనిని తిరుకల్యాణం అని కూడా పిలుస్తారు. కేరళలో రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాలలో అయ్యప్ప జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి వేడుకలలో ఉపవాసం ఉండటం లేదా మాంసాహారం తినకుండా ఉండటం కూడా ఒక ముఖ్యమైన భాగం. ఉపవాసం చేయని భక్తులు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా ధాన్యాలు ఉండవు. ఈ వేడుకల సమయంలో కుట్టు, సగ్గుబియ్యం, చిలకడ దుంప మరియు గుమ్మడికాయతో చేసిన సాత్విక ఆహారాన్ని తింటారు. చైత్ర పౌర్ణమి యొక్క ప్రాంతీయ రకాలు. చైత్ర పౌర్ణమి భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో విభిన్న పేర్లు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. దీనిని కేరళ మరియు తమిళనాడులో
చిత్తీర పౌర్ణమి అని ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పాతాళ వ్రతం అని పిలుస్తారు. ఒరిస్సాలో చైత్ర పౌర్ణమి రోజున మంగళాదేవికి నెల రోజుల పాటు పూజ ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండటం మరియు దేవాలయాలను సందర్శించటం వంటి వేడుకలు చైత్ర పౌర్ణమిలో అంతర్భాగంగా ఉంటాయి. చైత్ర పౌర్ణమి 2026పై తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి అంటే ఏమిటి అంటే, చైత్ర పౌర్ణమి అనేది హిందూ మాసమైన చైత్రాలలో సంవత్సరంలో మొదటి పౌర్ణిమ రోజున జరుపుకునే పండుగ. చైత్ర పౌర్ణమి ఏ దేవతకు అంకితం చేయబడింది అంటే, చైత్ర పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాలలో అనేక దేవతలను పూజిస్తారు. కానీ హిందూ పురాణాల ప్రకారం ఇది సాధారణంగా యమధర్మరాజు సోదరుడు మరియు ఘనాధికారి అయిన చిత్రగుప్తునితో ముడిపడి ఉంటుంది. 2026లో చైత్ర పౌర్ణమిని ఎప్పుడు జరుపుకుంటారు అంటే, 2026లో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2న వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రాలు చిత్ర పౌర్ణమిను పాటిస్తారు? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక మరియు బీహార్లోని కొన్ని ప్రాంతాలలో చైత్ర పౌర్ణమిని పాటిస్తారు. భారతదేశంలో చైత్ర పౌర్ణమిని ఎలా జరుపుకుంటారు? భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో చైత్ర పౌర్ణమిని ఉపవాసాదులు పాటించడం, దేవాలయాలను సందర్శించడం మరియు ప్రార్థనలు చేయడం ద్వారా జరుపుకుంటారు. ఇదండి చైత్ర మాసం యొక్క విశిష్టత. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.